గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారం చాలా బాగుంది అన్న హింట్ అయితే క్లైమాక్స్ చాలా బాగుంది థియేటర్ ఎక్స్పీరియన్స్ సినిమా ఇది మన విజయ్ దేవరకొండ గారు కొండంత అండనిచ్చారన్నమాట ఎందుకంటే ఆయన హిట్ నేను కూడా హిట్ ఫార్ములాని నమ్ముకున్నా అని చెప్పేసి కొండంత ధైర్యాన్ని ఇచ్చారు ఫ్యాన్స్కి ఈ దెబ్బతో ఆయన ప్యాన్ వరల్డ్ స్టార్ కూడా అవుతారు ఖచ్చితంగా ఎందుకంటే మంచి స్క్రిప్ట్లు ఇలాంటి స్క్రిప్ట్లు ఎన్నుకుంటే ఖచ్చితంగా మంచి హిట్ అందుకుందని చెప్పచ్చు అండ్ ముఖ్యంగా ఈ సినిమా బీజిఎం అండ్ అది కూడా చాలా బాగుంది చిన్నప్పుడు చేసినటువంటి క్యారెక్టర్ ఎవరైతే విజయ్ దేవరకొండ గారు చిన్నప్పుడు చేసినటువంటి చిన్నపిల్లలు అండ్ మన సత్యదేవ్ గారు చేసిన చిన్నప్పుడు క్యారెక్టర్ ఇద్దరు బాగా చేశారు యాక్టింగ్ వాళ్ళని కూడా మెచ్చుకోవచ్చు ఈ సినిమాకి పార్ట్ 2 కూడా ఉండే అవకాశం ఉంది ఈ సినిమాకి సినిమా చాలా బాగుంది థియేటర్ ఎక్స్పీరియన్స్ సినిమా థియేటర్కి వచ్చి ఉంది సినిమా బాగుంది స్టోరీ బాగుంది సినిమా కొంచెం 2 hours ఉంది సినిమాటోగ్రఫీ బాగుంది వాడిని విజయ్ దేవరకొండని చూపించడం చాలా బాగుంది లైక్ వన్ బాడీ అండ్ ఫైట్ సీన్స్ క్యారెక్టరైజేషన్ బాగుంది అండ్ డెప్త్ ఉంది చాలా క్యారెక్టర్స్కి డెప్త్ ఉంది అంతే హృదయం లోపల సాంగ్స్ అని చాలా బాగున్నాయి బీజిఎం మొత్తం చాలా బాగుంది అన్న బీజిఎం హైలైట్ ఉంది లాగ్ అస్సలు లేదు మూవీ చాలా బాగుంది కట్స్ సీన్స్ అన్ని సినిమాటోగ్రఫీ చాలా బాగుంది ఇప్పుడే కింగ్డమ్ సినిమా చూశాను పోయా ఇంకా విజయ్ దేవరకొండకి ఈ సినిమాతో టాప్ అంతే టాప్లో కూర్చునేసాడు అంతే ఇంకా సినిమా ఉందపోయా విజయ్ దేవరకొండ ఒక పక్క సత్యదేవ్ ఒక పక్క ఇద్దరు అన్నదమ్ములు రిలేషన్షిప్ అన్నదమ్ముల మీద అనుబంధం ఉందపోయా సినిమాలో ఇంకా సత్యదేవ్ నన్ను చంపేశారు పోయా ఎమోషన్లో కన్నీళ్ళు కానీ చూడండి పిచ్చెక్కేసిన పోయా అందరికీ ఇంకా సినిమా విజయ్ దేవరకొండ ఈ సినిమాతో టాప్ కాదు కదా ఒక టాప్ అయిపోయాడు సెలబ్రేట్ అయిపోయాడు ఇంకా విజయ్ దేవరకొండ ఈ సినిమాతో ఎక్కడికో పోయాడు అంతే సినిమాలో సాంగ్స్ కానీ బీజిఎం కానీ రొమాన్స్లు కానీ అబ్బాబా వేరే లెవెల్ పోయా భాగ్యశ్రీ ఉందపోయా ఇందులో ఫిగరు డాక్టర్ క్యారెక్టర్ చేసింది అంతే డాక్టర్ క్యారెక్టర్ చూస్తానని సేపు ఆ భాగ్యశ్రీని ఆ డాక్టర్ క్యారెక్టర్ చూస్తారు అందరూ ఎక్కడ చూస్తారు భాగ్యశ్రీ ఉందపోయా సామాన్లు అయ్యో బాబోయ్ ఏంది పోయా హీరోయిన్ ఆ యాక్టింగ్ ఏంది ఆ రొమాన్స్ ఏంది ఆ మనిషి ఏంది అబ్బా అన్యాయం పోయా ఇంకా సినిమా అయితే రేపటికల్లా ఇప్పుడు చాలా మంది అన్నారు ఇప్పటికీ 1000 కోట్లు దాటింది అన్నారు ఫస్ట్ డేనే 1000 కోట్లు అన్నారు చూద్దాం కొట్టిందంటే 10,000 కోట్లు అంతే టాప్లో మనమే ఇంకా ప్యాన్ వరల్డ్ సినిమా ఇది ప్యాన్ ఇండియాలో ఇంకా విజయ్ దేవరకొండ కొట్టేవాళ్ళు లేరంతే ఇప్పుడే కింగ్డమ్ మూవీ చూశాను సినిమా వరకు చూసుకుంటే అంటే సినిమాలో ఏదైతే సీన్లు హైప్ ఉన్నాయో ఏదైతే బాగున్నాయో అయ్యే ట్రైలర్లో పెట్టినట్టు అనిపించింది ట్రైలర్కి ఉన్న హైప్లో సినిమా సగం కూడా లేదన్న ఎందుకంటే ఫస్ట్ హాఫ్ ఓకే ఏదో డీసెంట్గా వెళ్ళిపోతూ ఉంటుంది మనం చూస్తాం ఏదో జరుగుద్ది ఏదో ఇంటెక్షన్తో చూస్తాం ఇంటర్వెల్లో ఒక హై మూమెంట్ ఉంటుంది నచ్చుద్ది బట్ సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఏంటంటే అసలు సంబంధం లేకుండా కొంచెం ఏదేదో వెళ్ళిపోతూ ఉంటుంది బాగా ఖచ్చితంగా చావులు అంటూ కూడా అంటే సెకండ్ హాఫ్తో పోలితే ఫస్ట్ హాఫ్ కొంచెం బెటర్ అనిపించింది ఇంకా సత్యదేవ్ గారి క్యారెక్టర్ కావచ్చు లేదంటే వాళ్ళిద్దరి మధ్య విజయ్ దేవరకొండ గారు సత్యదేవ్ గారి మధ్య సీన్స్ ఎమోషనల్గా పెట్టారు కానీ పెద్దగా కనెక్ట్ కాదని చెప్పాలి ముఖ్యంగా విలన్గా నటించిన వెంకటేష్ అంటే చెప్పాడు కదా రిలీజ్లో చాలా ఎమోషనల్గా మాట్లాడాడు తన క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంది సినిమాలో ఒక ఒరిజినల్ విలన్గా క్రూరత్వం చూపించాడు యాక్టింగ్ బాగుంది ఆ స్కిల్స్ బాగుంది చాలా డైలాగ్ డెలివరీ కానీ అంతా ఆయన కోసం మాట్లాడగలి ఇద్దరికన్నా యాక్టింగ్ ఆయన బాగుంది నాకు బాగా నచ్చింది ఆయనదైతే ఆయన క్యారెక్టరేషన్ కదా స్టోరీ పరంగా కొంచెం రొటీన్ స్టోరీ ఏనన్నా అంటే ఇలాంటి స్టోరీలు ఎన్ని వచ్చాయో మీరే అనుకుంటారు బట్ స్క్రీన్ ప్లే ద్వారా బాగా గ్రిప్పింగ్ తీసుకుంటే నిజంగా ఒక బ్లాక్ బస్టర్గా నిలిపించిన స్లో పేస్ట్ అయిపోయింది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కూడాను అంటే ఎమోషనల్గా కొంచెం మాసివ్గా ట్రై చేద్దాం అనుకున్నాడు గౌతమ్ తిన్నూరుకి బట్ విజయ్ దేవరకొండ లాంటి యాక్టర్ని తీసుకుని మాసివ్గా మంచి హై మూమెంట్స్ పెట్టే సీన్స్ అంటే మూమెంట్స్ ఉన్నా సరే అంత మూమెంట్స్ పెట్టలేదు సినిమాలో ఒక ఇంటర్వెల్లోనే హై మూమెంట్ వస్తుందన్న ఆ ఎంట్రన్స్ సీన్ కూడా పెద్దగా మనకి ఏం అనిపించదు సో ఓవరాల్గా కంబ్యాక్ మూవీ అయితే కాదు ఒక యావరేజ్ మూవీ అన్న ఒకసారి అయితే చూడొచ్చు ఇంకా అనిరుద్ధ్ గారు బీజిఎం కోసం మాట్లాడుకుంటే పెద్దగా గొప్పగా ఇవ్వలేదు కానీ సినిమా వరకు ఆ సీన్స్ వరకు ఓకే ఏదో నార్మల్గా ఇచ్చాడు ఎలాగో ఫేమస్ అయిన బీజిఎం ఆర్ఆర్ఏ అన్న బీజిఎం అయితే బాగుంది అక్కడ 2-3 చోట్ల బాగా పడుతుంది సో ఓవరాల్గా అయితే సినిమాని చూసే వాళ్ళకి